హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. విష్ణువు సూచనల మేరకు పంచశాఖలు అంటే 5 సాధువులు భవిష్యమాలికను రాశారు. ఈ గ్రంథం ప్రధానంగా కలియుగం చివరిలో సంభవించే సామాజిక, భౌతిక మరియు భౌగోళిక మార్పుల సంకేతాలను వివరిస్తుంది. అనేక అంచనాలు 600 సంవత్సరాల క్రితం చేయబడ్డాయి మరియు అవి నిజం కూడా అయ్యాయి. కలియుగం ఇప్పటికే ముగిసింది మరియు ఈ కాలం సత్యయుగానికి ముందు పరివర్తన దశ. భవిష్యమాలికలో అనేక సంకేతాలను చర్చించారు. ఇది కలియుగం ముగింపు మరియు కల్కి అవతారం రాకను సూచిస్తుంది. ఈ వ్యాసంలో కలియుగం ముగింపుకు సంబంధించిన వివిధ సంకేతాలు మరియు సూచనలను, అవి భవిష్యమాలికతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చర్చిస్తాము. ఇది చదివిన తర్వాత కలియుగం ముగిసిందో లేదో మీకు తెలుస్తుంది మరియు జగన్నాథ ఆలయం ముగింపుకు ఆధారాలు ఏమిటి. భవిష్యమాలికలో పూరీరాజు గురించిన అంచనాలు. పూరీరాజు గజపతి మహారాజా దివ్యసింహదేవ జగన్నాథుని సాంప్రదాయ పాలకుడు మరియు ముఖ్య సేవకుడు. అతను ఒడిశాలోని జగన్నాథ ఆలయ మతపరమైన మరియు సాంస్కృతిక వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తాడు. మొదటి అంచనా. జగన్నాథ ప్రాంతంలోని ఇంద్రద్యుమ్నుడి సాంప్రదాయం ప్రకారం ఇతర సమయాల్లో వేర్వేరు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. దివ్యసింహదేవ బాధ్యతలు స్వీకరించే సమయానికి కలియుగం 5000 సంవత్సరాలు గడిచిపోతాయని, ఆ సమయంలో జగన్నాథుడు కల్కి అవతారాన్ని మానవ శరీరంలోకి తీసుకుంటాడు. ధర్మాన్ని స్థాపించడానికి కృషి చేస్తాడని అచ్యుతానందదాసు చేర్చాడు. అంటే భవిష్యమాలిక యొక్క పవిత్రతను మరియు సత్యాన్ని అనేకం అచ్యుతానందజీ సూర్యుడు పశ్చిమాన ఉదయించవచ్చు మరియు కమలం పర్వతం పైన వికసించవచ్చు, కానీ నేను రాసిన పదాలు ఎప్పటికీ తప్పు అని నిరూపించబడవు అని అంటున్నారు. రెండవ అంచనా. దివ్యసింహదేవ శ్రీక్షేత్రంలో ఉన్నప్పుడు కలియుగం ముగిసేలోపు సత్యయుగం ప్రారంభమవుతుందని, కానీ దాని ప్రభావం ఉండదని అచ్యుతానందదాసు రాశారు. ఇది కాలక్రమేణా పరివర్తన ద్వారా క్రమంగా అమలులోకి వస్తుంది. ప్రాంతపు మొదటి రాజు పురుషోత్తమదేవ్. పురుషోత్తమదేవ్తో సహా 19 మంది రాజులు పూరిని పాలించే బాధ్యతను వహిస్తారు. ప్రస్తుతం మాలిక మాటలు నిజమవుతున్నాయి మరియు దివ్యాసింగదేవ 19వ రాజు, అంటే అతను చివరివాడు. అతనికి కూడా కుమారులు లేరు మరియు నేడు 600 సంవత్సరాల తరువాత ప్రభువు రుజువును పొందుతున్నారు. కలియుగం ముగింపును సూచించే జగన్నాథ ఆలయం నుండి సంకేతాలు. 5000 సంవత్సరాల కలియుగం తర్వాత పంచశాఖలు భక్తుల మనస్సులలోని సందేహాలను తొలగించమని చెప్పారు. భగవంతుని సంకల్పం ప్రకారం భక్తులు కలియుగం ముగింపు మరియు కల్కి అవతారం గురించి తెలుసుకునే వివిధ సంకేతాలు కనిపిస్తాయి. జగన్నాథ ఆలయంలో రాళ్ళు పడటం. ప్రధాన ఆలయం నుండి ఒక రాయి పడటం కలియుగం ముగింపును భక్తులకు తెలియజేయడానికి ఆయన రాశారు. ఈ మాటలు అప్పటి నిజమని నిరూపించబడ్డాయి. జూన్ 16, 1990న ఆమ్లాబేద నుండి ఒక రాయి పడిపోయింది మరియు కేంద్ర బడ్జెట్ విభాగం ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు కూడా చేసింది. అయితే నేటికి శాస్త్రవేత్తలు అంత భారీ రాయి ఎక్కడ ఎలా పడిందో గుర్తించలేకపోయారు. జగన్నాథ ఆలయంలో సున్నం పూత పడిపోవడం. భవిష్యమాలిక పుస్తకం గరుడ సంవాదంలో ఒకరోజు భగవంతుని ప్రధాన భక్తుడు గరుడు మహాప్రభువును ఇలా అడిగాడు: ప్రభు, మీరు 4 యుగాలలో అవతరించారు మరియు కలియుగం చివరిలో మీరు కల్కి అవతారాన్ని తీసుకుంటారు. ఆ సమయంలో 4 యుగాల నుండి మీ భక్తులు ఏకమవుతారు. మీరు నీలాచలం నుండి బయలుదేరి
దారు బ్రహ్మ నుండి సాకర్ బ్రహ్మగా మారినప్పుడు భక్తులు వైకుంఠం నుండి ఏ సంకేతాలను చూస్తారు? అది మీ కల్కి అవతార సమయం వచ్చిందని వారిని ఒప్పించి వారు మాలికను అనుసరించి మీ ఆశీర్వాదాలను పొందవచ్చు. భగవంతుడు జగన్నాథ ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పుడు భక్తులు ఒక సంకేతం పొందుతారు మరియు దానిని చూసిన తర్వాత మాత్రమే దాన్ని నమ్ముతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నేను నీలాచలం నుండి బయలుదేరినప్పుడు నా అన్నయ్య బలరాముడు నీలాచల ప్రాంతాన్ని పాలించి పాలకుడు అవుతాడు. విమల దేవత మరియు ప్రభువు ఆ ప్రాంతాల్లోనే ఉంటారు, కానీ నేను మానవ రూపంలో జన్మిస్తాను అని చెబుతాడు. అప్పుడు గరుడు భక్తులు భవిష్యమాలికను చదివి మీరు నీలాచలను విడిచిపెట్టారని అర్థం చేసుకున్న మొదటి సంకేతం ఏమిటి అని అడిగాడు. జగన్నాథ ఆలయంపై ఉన్న సున్నంపూత రాలిపోవడం ప్రారంభించినప్పుడు ఆలయం పైన ఉన్న నీల చక్రం కొద్దిగా వంకరగా మారుతుంది. ఆ సమయంలో భారతదేశ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. ఇది జరిగినప్పుడు ప్రధానమంత్రి చంద్రశేఖర్ భారతదేశ ద్రవ్య కొరతను తీర్చడానికి 3000 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టారు. భారతదేశం రక్షణాత్మక ఆర్థిక అవలంబించడం ద్వారా తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచింది. భవిష్యమాలికలోని కొన్ని వ్యాఖ్యలు 600 సంవత్సరాల క్రితం గొప్ప అచ్యుతానందుడు చేసిన ప్రవచనాలు నెరవేరాయని రుజువు చేస్తుంది. ఆలయంలోని అరుణ్ స్తంభంపై కూర్చున్న రాబందు ఆమ్లభేద నుండి రాయి పడినప్పుడు ఒక రాబందు సూర్యుడి కుమారుడు అరుణ్ స్తంభంపై కూర్చుంటుంది. ఇది ఖచ్చితంగా నిరూపించబడింది. మరియు ఆమ్లభేద నుండి రాయి పడినప్పుడు రాబందు అరుణ్ స్తంభంపై కూర్చుంది. మన శాస్త్రీయ సంప్రదాయం ప్రకారం ఒక రాబందు ఇంట్లో కూర్చుంటే అక్కడ నివసించే ప్రజలకు రాబోయే కష్టాలకు సంకేతం. అదేవిధంగా అరుణ్ స్తంభంపై కూర్చున్న రాబందును చూడటం ప్రపంచానికి పెద్ద సమస్యకు సంకేతం. ఇది కలియుగం ముగింపు మరియు మతస్థాపనకు మొదటి సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే గరుడాజీ, ప్రభు మీరు కల్కి అవతార రూపంలో భూమిపై అవతరించినప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడ కలవగలను మరియు నేను మిమ్మల్ని ఎలా చూడగలను? మీ సేవకు నన్ను నేను అంకితం చేసుకోగలను అని అడుగుతాడు. ఓ గరుడా, భూమి యొక్క సూర్యునిగా పరిగణించబడే మరియు భూమి యొక్క కేంద్రం అని పిలువబడే బ్రహ్మ యొక్క శుభస్తంభం ఉన్న చోట నుండి నేను నిన్ను కలుస్తాను. అచ్యుతానంద హరి అర్జున్ చౌతిసలో కలియుగ ముగింపు, కల్కి జననం మరియు శ్రీమందిర్లో కనిపించే సంకేతాల గురించి ప్రస్తావించారు. సింహాసనంపై ఉన్న గొడుగు మంటలను అంటుకుని నీల చక్రం వంగడం. నేను నీలాచలం నుండి బయలుదేరినప్పుడు నా రత్నాల సింహాసనం పైన ఉన్న రత్నాల గొడుగు మంటల్లో కాలిపోతుంది. అర్ధరాత్రి నా ఆలయ ప్రాంగణంలో దొంగతనం జరుగుతుంది మరియు రాళ్ళు పడిపోతాయి అని స్పష్టం చేయబడింది. తుఫాను కారణంగా నీలచక్రం వంగి వంకరగా మారుతుంది. రాబందు పక్షి నా అరుణ స్తంభంపై కూర్చుంటుంది. ఇవన్నీ జరిగాయి మరియు మాలిక మాటలు చివరికి నిజమయ్యాయి. ఇది కలియుగం ముగింపు సంకేతం. ఆలయంలోని ఖజానా తన సంపద మరియు కీర్తిని కోల్పోతుంది. తరువాత కలియుగ గీత 2వ అధ్యాయంలో ఇలా రాయబడింది. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు: నీవు నీలాచలం నుండి బయలుదేరినప్పుడు శ్రీక్షేత్రం నుండి ఏ సంకేతాలు కనిపిస్తాయి? దయచేసి వాటి గురించి నాకు చెప్పండి. శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు: అర్జునా, నేను నీలాచలం నుండి బయలుదేరినప్పుడు నా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఖజానా దాని కీర్తిని కోల్పోతుంది. దీని అర్థం ఖజానా సంపద అంటే గిడ్డంగి నాశనం అవుతుంది మరియు ఖజానా బాధ్యత వహించే సేవకులు ధర్మాన్ని అనుసరించడంలో విఫలమవుతారు. నేను నీలాచల్ వదిలి వెళ్ళగానే కలియుగం ముగుస్తుంది.
నేను వెళ్ళగానే నా ప్రాంతంలో చాలా అన్యాయం జరుగుతుంది. నా కింద ఉన్న కౌన్సిలర్లు వివిధ రకాల అన్యాయాలు చేస్తూ డబ్బు సంపాదిస్తారు. మరియు తర్వాత కాలంలో నా ప్రధాన సేవకులు తమను తాము సరిగ్గా పోషించుకోలేరు. ఇలాంటి అనేక మార్పులు జరుగుతాయి. ఆలయ వంటగదిలో పిడుగుపాటు. మాలికలో జగన్నాథ ప్రాంతం నుండి మరొక గుర్తును అచ్యుతానంద అనే మహానుభావుడు ప్రస్తావించాడు. వంటగదిలో పిడుగుపడినప్పుడు కలియుగం ముగుస్తుంది మరియు జగన్నాథుడు నీలాచలను విడిచిపెట్టి మానవ రూపాన్ని తీసుకుంటాడు. ఇది కూడా జరిగింది. కల్పవత్ కొమ్మ విరిగిపోవడం. కల్పవత్తును దేవుని శరీరంతో పోల్చారు మరియు కల్పవత్తులోని ఒక చిన్న ముక్క విరిగిపోయినా దేవుని శరీరం చాలా బాధపడుతుంది. నేడు కల్పవత్ కొమ్మ మళ్ళీ మళ్ళీ విరిగిపోతుంది. మాలిక మాటల ప్రకారం కల్పవత్ కొమ్మ విరిగిపోతే దేవుడు నీలాచలను విడిచిపెట్టి కల్కి అవతారాన్ని తీసుకున్నాడు. కలియుగం చివరిలో కల్పవత్ శాఖ విరిగిపోయినప్పుడు నా ప్రాంతంలో చాలా అన్యాయం, అనైతికత, క్రమశిక్షణ రాహిత్యం మరియు అరాచకం వ్యాపిస్తుంది అని ప్రస్తావించబడింది. ఈ సమయంలో మానవుల దురాగతాలను చూసి జగన్నాథుడు ఆలయం నుండి బయలుదేరి మానవ శరీరాన్ని తీసుకుంటాడు. కల్కి ప్రభువు గౌరవార్థం 11 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని ఆలయ బాధ్యతలు చేపట్టడానికి ప్రభుత్వం కొత్త సేవకులను నియమిస్తుంది. మాలిక మాటలు నేడు నిజమయ్యాయి. చక్రంపై కూర్చున్న రాబందు మరియు మహాప్రసాదాన్ని పూడ్చిపెట్టడం. నీలచక్రంపై రాబందు కూర్చున్నప్పుడు ఆలయం నుండి రాళ్ళు పదే పదే పడిపోతాయి. ఆ సమయంలో నాథుడు మహాప్రసాద సమర్పణలో కనిపించాడు. చాలాసార్లు మహాప్రసాదం నేల కింద పాతి పెట్టబడుతుంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం జగన్నాథుడికి మహాప్రసాదం సమర్పించినప్పుడు ఆయనే మహాప్రసాదం అందిస్తాడు అనేది వాస్తవం. ఊహించవచ్చు. ఇదంతా కలియుగం చివరిలో జరుగుతుంది. కాబట్టి దయగల సాధువు కావడంతో ఆయన కలియుగ ప్రజలను మానసికంగా మార్పు చెందాలని హెచ్చరించాడు. వారు భగవంతునికి పూర్తిగా అంకిత భావంతో ఉండాలి మరియు మాంసాహారం తినడంతో పాటు ఇతర దుర్గుణాలను వదిలేయాలి. శ్రీ జగన్నాథజీ ప్రధాన ఆలయం నుండి ఒక పెద్ద రాయి పడుతుందని, పగటిపూట ఒక గుడ్లగూబ రాయిపై కూర్చుంటుందని ఆ మహానుభావుడు చెప్పాడు. ఈ 2 సంకేతాలు ఇప్పటికే ఆలయంలో జరిగాయి. భవిష్యత్తులో ఉల్కలు పదే పదే పడతాయని మనకు అనేక గ్రంథాల నుండి తెలుసు. కలియుగ ముగింపుకు సంబంధించి జగన్నాథ సంస్కృతి మరియు భవిష్య మాలిక అందించిన సంకేతాలు ఈ యుగం యొక్క పరివర్తన స్వభావాన్ని మరియు దానిని నావిగేట్ చేయడానికి అవసరమైన ఆధ్యాత్మిక చర్యలను చెబుతున్నాయి. భవిష్యమాలిక త్రిసంధ్య యొక్క అసమానమైన ప్రాముఖ్యతను మరియు మాధవనామం జపాన్ని హైలైట్ చేస్తుంది. ఈ సమయాల్లో మోక్షాన్ని సాధించడానికి ఇదే ఏకైక మార్గం. ఈ అంచనాలను గుర్తించడం ద్వారా వ్యక్తులు ఆధ్యాత్మికంగా సిద్ధపడవచ్చు, వారి విముక్తి మార్గాన్ని మరియు సత్యయుగంలోకి సామరస్యపూర్వక పరివర్తనను నిర్ధారించుకోవచ్చు.